Hi, welcome to Priya Math channel. Today we are going to discuss about the objective type questions from the chapter sets. తెలుగులో సమితిలు అంటారు. ఈ సమితిలు అధ్యాయం నుంచి పాలిటెక్నిక్, ఏపీఆర్జేసి, త్రిబుల్ ఐటీలో ఆబ్జెక్టివ్ టైప్లో వచ్చే క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో సెట్స్ని ఫస్ట్ క్వశ్చన్, సెట్స్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరు అంటే జార్జ్ కాంటర్. ఎవరు? జార్జ్ కాంటర్. దీంట్లో మనకి బ్రీఫ్గా ఈ చాప్టర్ టాపిక్ ముందు ఇంట్రడక్షన్ నేర్చుకుందాం. ఏంటంటే దీంట్లో సెట్స్ ఆర్ డినోటెడ్ ఇన్ ద కర్వ్డ్ బ్రాకెట్స్, ఫ్లవర్ బ్రాకెట్స్, బ్రాకెట్స్ టైప్స్ ఆర్ 3. ఇప్పుడు బ్రాకెట్ టైప్స్ ఎలా ఉంటాయి అంటే మనకి దిస్ ఇస్ కాల్డ్ ద కర్వ్డ్ టైప్, దిస్ ఇస్ ద ఫ్లవర్ బ్రాకెట్, దిస్ ఇస్ ద స్క్వేర్ బ్రాకెట్స్. ఈ 3 బ్రాకెట్స్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో మనం క్లాస్లో నేర్చుకుంటాం. ఇక్కడ సెట్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై ది జార్జ్ కాంటర్ ఫస్ట్ స్టెప్. అండ్ సెట్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని ఏంటంటే స్మాల్ లెటర్ సెట్స్ని ఈ బ్రాకెట్స్లో, ఫ్లవర్ బ్రాకెట్స్లో ఎక్కువగా మనం రాస్తూ ఉంటాం. దాంట్లో ఫ్లవర్ బ్రాకెట్లో రాసిన తర్వాత సెట్స్ని డినోటెడ్ చేసేది క్యాపిటల్ లెటర్స్. సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ని స్మాల్ లెటర్స్ ఆర్ నంబర్స్ ఏబిసిడి అని ఇలా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు దీంట్లో మనకి సెట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ 1 2 3 అని ఉంది. 1 బిలాంగ్స్ టు ఏ అంటే 1 అనే ఎలిమెంట్ ఏలో ఉన్నది. ఇట్ బిలాంగ్స్ టు ది సింబల్ రీడ్ బిలాంగ్స్ టు అని చదవాలి, చెందుతుంది అని అర్థం. అలాగే 4 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ, 4 అనే దానికి చెందదు. ఇది ఈ టైప్లో బిలాంగ్స్ టు అనే సింబల్ని, డస్ నాట్ బిలాంగ్స్ టు అనే సింబల్ని మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ దీంట్లో ఒక్కొక్క సింబల్ని ఎలా ఉపయోగిస్తామంటే దిస్ ఇస్ కాల్డ్ ద యూనియన్. దీన్ని యూనియన్ అంటాం. అంటే తెలుగులో సమ్మేళనము అని చెప్పుకుంటాం, సమ్మేళనము అని చెప్తాం. ఈ యూనియన్ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ 1 2 3, బి ఈజ్ ఈక్వల్ 2 3 5 6 అని ఇచ్చాడు. ఇప్పుడు మనం దీంట్లో వాడు యూనియన్ అని కనుక్కోమన్నాడు. యూనియన్ అంటే ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే 1 మార్క్ చేసుకునేటప్పుడు మనం ఇప్పుడున్న ప్రజెంట్ మోడల్లో చేస్తే ఇలా రాస్తాం. ఏంటి 1 2 3 యూనియన్ బి అంటే 2 3 5 6. ఇప్పుడు మొత్తం టోటల్గా 1 2 3 ఇందులో ఉన్న ఎలిమెంట్స్ 2 3 5 6 అని రాసుకుంటాం. నెక్స్ట్ రిపీటెడ్ ఎలిమెంట్స్ మనం రిమూవ్ చేసేస్తాం. ఫస్ట్ 1 2 3 2 వచ్చింది కనుక రాయం, 3 వచ్చింది రాయం. నెక్స్ట్ ఏం రాస్తాం 5 6. యూనియన్ మీన్స్ టోటల్ ఎలిమెంట్స్, బోత్ ఎలిమెంట్స్, 2 సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ని రాసి రిపీటెడ్ ఎలిమెంట్స్ని తీసేస్తాం. ఇదే ఆబ్జెక్టివ్ టైప్లో రాయాలి అనుకుంటే ఇంత చేయకోకుండా వాడు ఆప్షన్స్ ఇస్తాడు మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ 0 1 2 4 5 అని ఇచ్చాడు, బి 1 2 3 4 5 అని ఇచ్చాడు, సి 1 2 3 5 6 అని ఇచ్చాడు, డి నన్ ఆఫ్ దీస్ అని ఇచ్చాడు, ఏది కాదు అని ఇచ్చాడు. మీరు ఆప్షన్ షెట్టింగ్ ఒకేసారి చూసుకోవాలి. 1 2 3, నెక్స్ట్ 2 ఉంది, 3 ఉంది, దాంట్లో 5 6, 1 2 3 5 6. దిస్ ఈస్ ద ఆన్సర్. యూ హ్యావ్ టు ఐడెంటిఫికేషన్ విత్ ఇన్ ద సెకండ్స్. అంటే మోడల్లో మనకి ఆబ్జెక్టివ్ టైప్లో టైం 1 minute ఇస్తాడు మ్యాథమెటిక్స్కి. ఏ సబ్జెక్ట్ని మనం టోటల్ మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క దానికి 1 minute అంటే 45 secondsలో మనం ఆన్సర్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఓఎంఆర్ షీట్స్ ఇస్తే బబ్లింగ్ చేయడం కూడా ఉంటుంది, దానికి ఒక 15 seconds పడుతుంది. సో నెక్స్ట్ యూనియన్ అంటే అలా చేసుకోండి. ప్రాబ్లమ్స్లోకి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్కి వెళ్తాం. నెక్స్ట్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ అంటే ఛేదనము అంటాం దీన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇచ్చాడు ఏ ఈజ్ ఈక్వల్ 5 7 9 ఇచ్చాడు, బి ఈజ్ ఈక్వల్ 11 8 11 15 అని ఇచ్చాడు, లేదా ఇక్కడ 7 అని కూడా రాసుకోండి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇది 1 మార్క్ క్వశ్చన్ కానీ ఇస్తే మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో స్టెప్స్ రాయాలి. మనకి ఏ 5 7 9
ఇంటర్సెక్షన్ 7, 8, 11, 15 అని రాసుకుంటాం అక్కడ. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్, అంటే ఏమేమి కామన్, ఓన్లీ 7 ఉంది. దిస్ ఆన్సర్ ఇస్ ద 7. ఇప్పుడు ఇది మన 1 మార్క్ క్వశ్చన్స్కి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇస్తే స్టెప్స్ వేసి చూపించాలి. ఆబ్జెక్టివ్ టైప్లో ఆప్షన్స్ అడుగుతున్నాడు కాబట్టి మనకి ఏబిసిలు ఇస్తాడు. ఇది కూడా చెప్తున్నాను. ఏ అంటే డి అనేది నన్ ఆఫ్ దిస్. ఇప్పుడు చూడండి ఆప్షన్స్. ఏ నల్ సెట్, ఏమీ ఉండవు దాంట్లో నల్ సెట్ అంటే. బి సింగిల్టన్ 5, సి సింగిల్టన్ 7, డి ఏది కాదు అని ఇచ్చాడు నన్ ఆఫ్ దిస్ అంటే. ఇప్పుడు మనం అబ్జర్వేషన్ చేయగానే ఇందులో కామన్ అనే ఆలోచన మీకు రావాలి. 7 అంటే ఆన్సర్ సి. సో ఈ టైప్లో మనం క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. ఇంటర్సెక్షన్ వచ్చేసింది, యూనియన్ మనకి బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు నేర్చుకున్నారు. నెక్స్ట్ మైనస్ ఏ మైనస్ బి రాయాలి. ఏ మైనస్ బి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ 2, 3, 5, బి ఈజ్ ఈక్వల్ 6, 7, 5, 6, 7 అని తీసుకున్నాడు. ఇప్పుడు ఏ మైనస్ బి అంటే 1 మార్క్ క్వశ్చన్స్లో కూడా నేను వస్తున్నా. 1 మార్క్ క్వశ్చన్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఏ అంటే ఏంటంటే 2, 3, 5, మైనస్ బి మీన్స్ 5, 6, 7. ఇందులో తీసేటప్పుడు ఇందులో కామన్గా ఉన్న ఎలిమెంట్ తీసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ రాయాలి. అది గుర్తుపెట్టి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో ఇక్కడ రిమైనింగ్ ఏంటంటే 2, 3 రిమైనింగ్ ఎలిమెంట్స్ యూ హ్యావ్ టు రైట్. దిస్ ఇస్ కాల్డ్ ఏ మైనస్ b. Suppose they need b minus a. b means first you have to write a b. 5, 6, 7 minus 2, 3, 5. Common elements even ikkada only 5. So remaining is 6, 7. 6, 7. b minus a. Then observe చేస్తే వాట్ ఈస్ యువర్ రిపోర్ట్ అని అడిగాడు అనుకోండి, నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు అనుకోండి, నీ కన్క్లూషన్ ఏంటి అని అడిగాడు అనుకోండి. ఈ రెండు చేసిన తర్వాత మనకి 2 మార్క్స్ ఇచ్చాడు అనుకోండి. అక్కడికి ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఆర్ యూ షూర్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అని అడిగాడు అనుకోను. నో, ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అవుతుంది వెన్ యూ డిడ్ దిస్ లైక్ దిస్. ఇది ఆబ్జెక్టివ్ టైప్లో రాసామనుకోండి. ఇది 1 మార్క్ 2 మార్క్స్ ఇచ్చే క్వశ్చన్స్ సెట్ థియరీ నుంచి మనకి ఇక్కడ ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేసామన్నాడు ఆన్సర్. చెప్పాను కదా ఆల్రెడీ, ఐ థాట్ ఇట్. ఏ మైనస్ బి, ఏలో బిలో ఉన్న ఎలిమెంట్లు దీంట్లో ఉన్న ఎలిమెంట్స్లో కామన్ ఎలిమెంట్స్ రిమూవ్ చేసేసి రిమైనింగ్ ఏలో ఉన్నవి రాయండి అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ 5 తీసేస్తే రిమైనింగ్ 2, 3 అది ఆబ్జెక్టివ్ టైప్లో ఆన్సర్ ఉంటుంది. అలా మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. ఏ మైనస్ బి, బి మైనస్ ఏ అనుకుందాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పవర్స్, ఎలిమెంట్స్. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ 5, 6, 8 ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఎన్ ఆఫ్ ఏ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, కార్డినల్స్ అంటే అలా ఉన్న మూలకాల సంఖ్య ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఇలాంటిది. అలాగే నెక్స్ట్ ఆబ్జెక్టివ్ టైప్లో వెళ్ళినప్పుడు మనం అన్ని ఆన్సర్స్ వస్తాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, బి, సి. రైట్ ద సబ్సెట్స్ ఆఫ్ ది గివెన్ సెట్స్ అని ఇచ్చాడు. ఉపసమితులు రాయండి అంటాడు. 1 మార్క్ క్వశ్చన్కి ఇచ్చినప్పుడు ఒక రకంగా చేయాలి, అలాగే 2 మార్క్స్కి ఇచ్చినప్పుడు ఒక రకంగా చేయాలి. సబ్సెట్స్ అన్నాడు, సబ్సెట్స్ రాస్తాం. ఎన్ని సబ్సెట్స్ వస్తాయి, హౌ మెనీ సబ్స్ యూ హ్యావ్ టు రైట్ ఫ్రమ్ దిస్ గివెన్ సెట్ అంటే మనం ఇచ్చినట్టు ఉంటే ఉపసమితుల సంఖ్య అంటే ఉపసమితుల సబ్సెట్స్, నంబర్ ఆఫ్ సబ్సెట్స్ అంటే 2 to the power of n ఫార్ములా. ఉపసమితుల సంఖ్య రాయడానికి 2 to the power of n. సో n ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 3. సో మనకి ఉపసమితుల సంఖ్య 2 క్యూబ్ అంటే ఎన్ని వస్తాయి, 8 వస్తాయి. 8 ఎలా వస్తాయో చూడండి. దీంట్లో రకాలు ఉన్నాయి. సబ్సెట్ అంటే ఉపసమితి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఎవ్రీ సెట్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రతి సమితి దానికి ఉపసమితి అవుతుంది. ఫస్ట్ కండిషన్. సో వాట్ ఈస్ ద ఫస్ట్, ఏ, బి, సి ఇది ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ సింగిల్ ఎలిమెంట్స్కి రాసుకోండి. ఏ, నెక్స్ట్ బి, నెక్స్ట్ సి. ఇప్పుడు 2 ఎలిమెంట్స్ రాసుకుందాం. ఏలో రిలేటెడ్ ఏ, బి, నెక్స్ట్ ఏ, సి.
సో అయిపోయినాయి. తర్వాత బి ఏ వచ్చింది కనుక బి కామా సి. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 and 8 ఇలా ఎలిమెంట్స్ రిలేటెడ్ సబ్సెట్స్ వచ్చినాయి. 8 వచ్చినాయి కదా మనకి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 కండిషన్స్ పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ సెట్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రతి సమితి దానికి ఉపసమితి అవుతుంది, ఫస్ట్ కండిషన్. అండ్ ద సెకండ్ వన్, ద నల్ సెట్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. శూన్య సమితి అనేది ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. శూన్య సమితికి ఇక్కడ ఒక జస్ట్ లిజన్. శూన్య సమితి అంటే మనకి ఎలిమెంట్స్ ఏమి ఉండవండి దాంట్లో. ఏ ఈజ్ ఈక్వల్ టు పై అని ఇచ్చాడు, ఏ అనకూడదు ఇక్కడ. నల్ సెట్ దెర్ ఈస్ నో ఎలిమెంట్స్ ఇన్ సెట్, ఇట్ ఈస్ డినోటెడ్ బై పై. ఇట్ ఈస్ డినోటెడ్ బై పై అంటే శూన్య సమితి అంటే దాంట్లో ఎలిమెంట్స్ ఉండకూడదు. సో దెర్ ఈస్ నో ఎలిమెంట్స్ ఇన్ దట్ సెట్, ఇట్ ఈస్ కాల్డ్ ద నల్ సెట్, ఇట్ ఈస్ డినోటెడ్ బై పై. ఇట్ ఈస్ డినోటెడ్ బై పై. ఇప్పుడు మనకి కొన్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాం. ఏమిటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 3. ఏలో 2, 3 అనేవి ఉన్నాయి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ పై ఈజ్ ఈక్వల్ టు అని ఆప్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మీకు ఎప్పుడైతే ఏ ఇంటర్సెక్షన్ పై అని ఇచ్చాడు, లేదు ఫస్ట్ క్వశ్చన్ అది. సెకండ్ క్వశ్చన్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి కూడా కనుక్కోమన్నాడు అక్కడ. ఈ రెండు బిట్స్ మనం జస్ట్ సింపుల్గా చెప్పచ్చు, డైరెక్ట్గా ఆన్సర్. సారీ, ఏ ఇంటర్సెక్షన్ బి అని రాశాను, ఏ ఇంటర్సెక్షన్ పై. ఏ ఇంటర్సెక్షన్ పై అంటే పై అనేది వాడు ఇవ్వాల. ఫైన్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు క్వశ్చన్, ఏ యూనియన్ పై అన్నాడు. పై ఆల్రెడీ యు నో ఇట్, దెర్ ఈస్ నో ఎలిమెంట్ ఇన్ దట్ సెట్, ఇట్ ఇస్ కాల్డ్ ద పై. ఏ మూలకాలు లేనటువంటి సమితిని శూన్య సమితి, దానిని పైతో రిప్రజెంట్ చేస్తామని మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ పై అంటే ఏ ఉండవు కనుక కామన్ ఎలిమెంట్స్ ఏముంటాయండి, పై ఉంటుంది, ఏ ఉండవు. దెర్ ఈస్ నో కామన్ ఎలిమెంట్స్ ద బోత్ సెట్స్. ఇరువైపు ఈ రెండు సెట్ల కూడా కామన్గా ఏముండవు కనుక దానిపై. యూనియన్ అన్నాడు, యూనియన్ అంటే అందులో ఇందులో రాయలేదు, ఏమి రాస్తాం అనే రాసుకుంటాం. అంటే ఏమొస్తుంది అప్పుడప్పుడు ఏ వస్తుంది. సో వాడు ఎలిమెంట్స్ అయితే ఎలిమెంట్ రాయండి, ఏమి రాయకపోతే పై అని రాసుకోండి. దీని ఇలా పై అంటే నా సెట్గా రిప్రజెంట్ చేస్తాం. దీంట్లోనే వాడు ఇచ్చిన ఎలిమెంట్స్ 2, 3 యూనియన్. దీని బిట్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఫైండ్ ద సబ్సెట్స్ ఆఫ్ ది గివెన్ సెట్స్. ఇచ్చిన సమితి యొక్క ఉపసమితులను రాయండి, కనుగొనండి అన్నాడు. ఉపసమితి అనగానే మనం ఏం రాస్తాం, ఇందా చెప్పుకున్నాం. ఫస్ట్ గివెన్ సెట్ ఇట్ సెల్ఫ్ ఆ సెట్. నెక్స్ట్ సింగిల్ సెట్స్ 2, 3. సారీ, సింగిల్ రాసుకోండి, 3 వచ్చింది. నెక్స్ట్ లాస్ట్లో నల్ సెట్. నల్ సెట్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్, ప్రతిదానికి ఉపసమితి అవుతుంది అది. సో ఏం రాస్తాడు ఇక్కడ, ఇది. సో ఎన్ని వచ్చినాయి, 4 అని రాసుకోవాలి. ఇది కరెక్టా కాదనుకుంటే యూ హ్యావ్ టు మెమరీ ద ఫార్ములా 2 to the power n. 2 to the power of n అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ, n అనేది 2 ఉంది. సో 2 square that is equal to 2 into 2 that is equal to 4. This is the subsets. Okay guys, next class లో మళ్ళీ some more bits we have to discuss.